ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరి ఒక ప్రోగ్రాంలో మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడిచ్చిన కృపని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ ఒక రోజు లోకమంతా ఉండే ఒక మానవ మనోభావం గురించి చూడాలి. నేను తక్కువ, నువ్వు తక్కువ, నేనెక్కువ, నువ్వు ఎక్కువ అనే పోల్చి మాట్లాడే మానవతగా మన మానవత ఉంది. లీడర్స్తో కంపేర్ చేస్తాం. స్పోర్ట్స్ పీపుల్తో కంపేర్ చేస్తారు. సహోదరుల మధ్యలో కంపారిజన్, ఫ్రెండ్స్ మధ్యలో కంపారిజన్, కంపెనీస్ మధ్యలో కంపారిజన్, పార్టీస్ మధ్యలో కంపారిజన్. ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని ఈ ఒక ప్రశ్న ఎక్కడ చూసినా మనం వింటూనే ఉన్నాం. ఈనాడు మనం క్రైస్తవులుగా, దేవుడి బిడ్డలుగా ఈ ఒక కంపారిజన్ సరి అయినదేనా అని చూడడం ఒకటి. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీని గురించి ఏం అనుకుంటున్నారు, ఆయన ఏం దీని గురించి చెప్తున్నారు అని మనము ధ్యానించుకోపోతున్నాం. హూ ఈజ్ ద గ్రేటెస్ట్? ఒకసారి యేసుక్రీస్తు శిష్యులు తమలో తాము ఎవరు గొప్ప అని మాట్లాడుకోవడం జరిగింది. ఆయన అప్పుడు వారు దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు ఆ మాటలు ఆపేశారు. ఏం మాట్లాడుకుంటున్నారు మీతో అని అడిగారు. సైలెంట్గా ఉన్నారు. అప్పుడు ఆయన అన్ని ఎరిగిన వ్యక్తి కాబట్టి చెప్తున్నాడు, ఎవరు గొప్ప అని మాట్లాడుకుంటున్నారా? ఎవరైతే మీలో గొప్పగా ఉండవాలని అనుకుంటున్నారో వాడు మీ అందరికీ సేవకుడు అవునుగాక అన్నాడు. ఎవడు తను తాను హెచ్చించుకుంటున్నాడో వారు తగ్గించబడతారు అన్నాడు. సరే, ఇది ఆయన చూపించిన రియాక్షన్. కానీ ఈరోజు మెసేజ్ దీన్ని బట్టి మాత్రం కాదు. ఈరోజు మెసేజ్ ఏంటంటే, ఎలాగ ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన డిసైడ్ చేస్తున్నాడా? మనం చేసుకోకూడదని అన్నాడు, నీకు అది తగదు అన్నాడు. కానీ ఆయన డిసైడ్ చేస్తాడా ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని? పేతురు గొప్పనా? ఆయన దృష్టిలో యోహాను గొప్పోడా? లేకపోతే ఆయన దృష్టిలో మోషే గొప్పోడా? ఎవరు గొప్పనా? ఆయన ఏం చెప్తున్నాడని ఎక్కడో మనం వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. సువార్తల్లోనే ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి కాబట్టి సువార్తల్లోంచి దానికి బదులు ఉంది. ఒకళ్ళ పైన ఒక్కళ్ళు గొప్ప అని మీరు చెప్పుకోకండి అని శిష్యుల దగ్గర ఆయన చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, అది నేను డిసైడ్ చేయాల్సిన విషయం. నువ్వు గొప్పవాడా తక్కువవాడా, నువ్వు ఎక్కువవాడా తక్కువవాడా అని నేను డిసైడ్ చేయాలి, మీరు డిసైడ్ చేయకూడదని అన్నాడు. కానీ ఆయన ఎలా డిసైడ్ చేయబోతున్నాడు ఎవడు గొప్ప అని? ఏ ఒక అంశమును బట్టి ఒక వ్యక్తి గొప్పవాడు, ఒక వ్యక్తి తక్కువవాడని దేవాది దేవుడు ఒక కుమారుడు అనగా శరీరధారిగా వచ్చిన దేవుడు ఎలా డిసైడ్ చేయబోతున్నాడు అని ఆయన నోటి వాసులో ఉండే వచ్చిన వచనము నేను చూడాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము చదవాలి. చదివి వినిపిస్తాం. ఫస్ట్, స్త్రీలు కనిన వారిలో బాప్టిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడి నిర్ణయం అండి. చూడండి, ఎన్నో కోటి మంది ప్రజలు భూలోకంలో పుట్టున్నారు, స్త్రీలు కానీ ఉన్నారు. ఈ వచనంలో ఉండే గొప్ప మర్మం ఏంటంటే, ప్రతి మానవుడి గురించి ఆయనకి తెలుసు. ప్రతి మానవుడి గురించిన
ఒక మెజర్మెంట్ ఆయన దగ్గర ఉంది. వాడు ఎట్టిమించిన వాడు అని స్త్రీల నుంచి పుట్టిన ప్రతి ఒక్కడి గురించి ఆయనకి తెలిసి ఉంటేనే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పగలడు. ఈ నంబర్ 1 యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు అనేది మీకు తెలియాలి. యేసుక్రీస్తు ఎంత పెద్దవాడు, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు అనేది దీంట్లో తెలియాలి. ఎవడు పుట్టాడు, ఎంతవరకు, ఎంతమంది పుట్టారు, ఏ ఏ ఊర్లో పుట్టారు, ఏ ఏ దేశాల్లో పుట్టారు అని మనకి ఎవరికి గుర్తుంటుంది? దేవుడికే గుర్తుంటుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా తనే దేవుడని మరొకసారి చెప్తున్నాడని కూడా మనం చెప్పొచ్చు. స్త్రీలో నుంచి పుట్టిన వారు అంటాడు. మళ్ళీ ఒకసారి చదవండి అది. స్త్రీలు కనిన వారు. స్త్రీలు ఎన్నో కోటాది కోటి మనుషులు కని ఉన్నారు. స్త్రీలు కనిన వారు. బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. నిశ్చయముగా మీతో. అప్పుడు అన్ని. రెండోది, ఈయన స్త్రీ కని వచ్చినవాడు. అప్పుడు ఈయన వచ్చి గోవానికనే తక్కువవాడు కాదు. స్త్రీలు న్యాచురల్గా కనినవారు. అప్పుడు ఎందుకంటే ఈయన యోసేఫు మరియాలకు న్యాచురల్గా వచ్చిన దావీదు వంశీకుడు అయి ఉంటే ఈయన దాంట్లో యోహాను కన్నా ఈయనే తక్కువ అయిపోతాడు. అప్పుడు ఈయన కన్ని మరియాల నుంచి జన్మించాడని అది కూడా ఈ వచనంలో మనకి తెలియవస్తుంది. సరే, అది ఒక పక్క పెట్టండి. ఇప్పుడు దీనికి వస్తాం. అప్పుడు అందరి గురించి ఆయనకు ఒక మెజర్మెంట్ ఉంది. ఎలా చెప్పగలిగాడు, ఎందుకు చెప్పగలిగాడు? మనకు తెలుసు, దేవుడు కుమారుడు అయితే అది ఆయన ఇష్టం. ఎవడు గొప్పవాడని ఆయన అనుకుంటున్నాడో ఆయనే గొప్పవాడు. మనం ఏం చెప్తామని కొంతమంది అంటారు. కొంతమంది దేవుడిని నమ్మరు, లేకపోతే యేసుక్రీస్తు దేవుడు కుమారుడు నమ్మరు, కాబట్టి వారు అది కరెక్ట్ కాదు అని చెప్పి వెళ్ళొచ్చు. కానీ క్రైస్తవులైన మనము ప్రభు ఇలా చెప్పాడంటే ఇది కరెక్ట్. స్త్రీల నుంచి కనిన వారిలో గొప్పవాడు ఆయన తప్పనించి ఎవరూ లేరు. అప్పుడు మనం చూస్తున్నాం. నేను గమనించి చూస్తే యోహాను మినిస్ట్రీలో అనగా అపోస్తలుడు అయిన యోహాను కాదు, బ్యాప్టిస్ట్ అయిన యోహాను మినిస్ట్రీలో మహత్కార్యాలు జరిగిందంటే ఏమీ లేదు. చనిపోయిన వారిని ఆయన లేపినట్టుగా ఉందా? లేదు. మోసేలాగా ఎర్ర సముద్రం ఏదైనా చీల్చాడా? లేదు. ఎలీసాలాగా, ఏలియాలాగా గొప్ప కార్యాలు ఆయన మినిస్ట్రీలో జరిగిందంటారు, అది లేదు. అప్పుడు గొప్ప కార్యాలని బట్టి, సూచన కార్యాలను బట్టి ఆయన గొప్పవాడు ఎవడు డిసైడ్ చేయటం లేదు. వరాలు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, విడుదలలు ఉన్నాయి. కుష్ఠరోగిలు శుద్ధపరచండి 10వ అధ్యాయంలోనే చెప్పాడు. చచ్చిన వారిని కూడా లేపండి నా నామములో అన్నాడు. గొప్ప కార్యాలు మీ మూలంగా నేను జరిపిస్తానని 10వ అధ్యాయంలో నా అధికారం ఇచ్చి చెప్పింది. మీరు 10వ అధ్యాయం ఇంట్లో వెళ్ళి చదువుకోవచ్చు. 11వ అధ్యాయంలో ఉన్నాము మత్తయి సువార్తలో. ఇక్కడ చెప్తున్నాడు, స్త్రీలోంచి పుట్టిన వారిలో, స్త్రీలు కనిన వారిలో అనగా ఎవరు గొప్పవారు లేదంటున్నాడు. అప్పుడు దేన్ని బట్టి చెప్తున్నాడంటే, ఒక మాట యోహాను సువార్తలో ఈ బ్యాప్టిజం ఇచ్చే యోహాను చెప్పిన మాట, ఆయన ఎక్కువ అవ్వాలి, నేను తక్కువ అవ్వాలి. అప్పుడు యోహాను స్థానంలో ఒక గొప్పతనం ఎక్కడ ఉందంటే, నేను కాదు ఆయన. నేను కనిపించాల్సిన అవసరము లేదు, ఆయనే నాలో కనిపించాలి, ఆయనే నా పరిచర్యలో గొప్పవాడై ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తుని ఎంతకెంతగా పూర్ణ మనసుతో ఘనపరిచే మనస్తత్వం కలిగిన వాడే ఆయన దృష్టిలో గొప్పవాడు. మహత్కార్యాలు చేసేవాడు కాదు, సాధించేవాడు కాదు, యుద్ధాల్లో గెలిచేవాడు కాదు, రాజ్యాల్ని కట్టుకున్నవాడు కాదు, ధనవంతుడు కాదు, అధికారులు కాదు, ఈవెన్ సేవకులు కూడా కాదు. అయితే ఎవరు? యేసుక్రీస్తు గొప్పవాడు. కొన్ని తాము హెచ్చించుకున్న వాళ్ళు ఉదాహరణలు బైబిల్లో కనిపిస్తాము. వాళ్ళు తాము గొప్పవారు అనుకున్నారు. రాజు అయిన నెబుకద్నెజరు గురించి మీకు తెలుసు. ఈ మహాబాబిలోను నా కోసము, నా మహిమ నిమిత్తము నేను కట్టుకున్నది కదా అని ఆయన తాను హెచ్చించుకున్నాడు. అందరికైనా గొప్పవాడు నేనే అని ఆయన డిసైడ్ చేసుకున్నాడు. దేవుడు ఆయన్ని ప్రేమించాడు, ఆయన్ని ఎంచుకున్నాడు. కానీ తాను గొప్పగా చేసుకున్న నిమిత్తము ఆ అధికారం నీ దగ్గర లేదు,
గొప్పతనం నేనిచ్చేది అని చెప్పి ఆయన్ని పడగొట్టి దాదాపు 7 సంవత్సరాలు ఒక మృగం వలె పశువు వలె ఆయన జరుపుకునే ఒక దీన పరిస్థితిని ఆయన నెబుకద్నెజర్ రాజుకు తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం చూడబోయే ముందు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవుడి చేత మెచ్చుకోబడాలి, దేవుడి చేత హెచ్చింపబడాలి, దేవుడి చేత గొప్ప అనిపించుకోబడాలి. మనల్ని మనం గొప్ప అని చెప్పుకోవడం, ఒకరితో ఒకరు కంపేర్ చేసుకుని చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందరూ మనల్ని గొప్పవారు అని చెప్పేసి దేవుడు మనల్ని తగ్గించేస్తే ప్రయోజనం ఏంటి? కానీ అందరూ మనల్ని ఏమీ అంతగా పెద్దగా ప్రయోజనం లేని వారని చిన్న చూపు మనల్ని చూసినా దేవుడు మనల్ని గొప్పవాడని అనుకుంటే ఎంత మేలు. ఇంకా రాబోతున్న రోజుల్లో మీకు తెలుసు, అంత్యక్రీస్తు ఏ దేవుడిని మతించకుండా, ఏ దేవతని మతించకుండా దేవాలయంలో యెరూషలేము దేవాలయం వెళ్ళి కూర్చొని అది కట్టబడబోతుంది అని మళ్ళీ అందరు అంటూ ఉన్నారు. అది కట్టబడుతుందేననే ప్రవక్తలు అంటున్నారు. సో ఆ కట్టబడబోయే ఆలయంలో పోయి కూర్చొని నేనే దేవాది దేవుడు, నన్నే అందరు వెంబడించండి తన్ను తాను హెచ్చించుకోబోతున్నాడు. దానికి వెనకాల ఉండే సాతాను అతనికి ఆ ఆత్మని ఇచ్చి ఆ గర్వాన్ని రప్పించబోతున్నాడని రెవల్యూషన్లో ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. అప్పుడు తను తాను హెచ్చించుకున్న అంత్యక్రీస్తు ఒక ముగింపు ఏంటి? ప్రభు అతన్ని నాశనం చేసి దేనికి ప్రయోజనం లేకుండా వాడిగా చేసి అగ్నిగుండంలో పడవేయబోతున్నాడు. అతనికి ఆ గర్వంని కలుగజేసిన సాతాను ముందు గర్వం పొందుకున్నవాడు. దేవునిలాగానే నేను అయిపోతాను, దేవునికి పోలిన వాడవుతాను, తన్ను తాను హెచ్చించుకున్నాడు. తను తాను గొప్ప కంపారిజన్ దేవుడితోనే పోల్చుకున్నవాడు సాతాను. వాడు కేవలం ఒక సంగిలితో కట్టబడతాడు, 1000 సంవత్సరాలు బంధింపబడతాడు, చివరిగా వాడు కూడా అగ్నిగుండంలో పడవేయబడతాడు అని పరిశుద్ధ లేఖనం మనకు తెలుస్తుంది. అప్పుడు ఈ గొప్పవాడిని ఎవరు నిర్ణయం చేయాలి? దేవుడే నిర్ణయం చేయాలి. అది ఎలా చేయబోతున్నాడు అని మనం కొన్ని వచనాలు మనం చూడబోతున్నాం. తన్ను తాను నిర్ణయించుకోవడానికి, తన్ను తాను గొప్ప చేసుకోవడానికి మనిషి ఎంతో ప్రయత్నించినా, దేవదూతలే ప్రయత్నించినా కూడా దేవుడికి అది నచ్చదు. ఏ దూత అయినా సరే, ఏ మానవుడైనా సరే, ఏ రాజు అయినా సరే, ఏ మంత్రి అయినా సరే, ఎవడు గొప్పవాడు అనే సర్టిఫికేట్ని దేవుడే ఇవ్వాలి అనేదే మనం ఇప్పుడు కంటిన్యూ చేయబోయే మెసేజ్లో సారాంశము. ఆ వచనం ఒకసారి ఎందుకైనా చూసేస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనంలో యోహాను బ్యాప్టిజం ఇచ్చే యోహాను ఒక మనోభావం అక్కడ ఉంది. ఆ మనోభావమే ఆయన్ని క్రీస్తు దృష్టిలో గొప్పవాడుగా చేసింది. గొప్ప కార్యాల నిమిత్తం కాదు, ఆయన ధనవంతుడు కాదు, ఆయన అధికారి కాదు, ఆయన మంత్రి కాదు, ఆయన రాజు కాదు, స్వస్థతలు బెదగా ఆయన చేసినట్టుగా అక్కడ రికార్డు లేదు, చచ్చిన వారిని ఆయన లేపినవాడు కాదు. మోషే మరి ఎన్నో భక్తులు ఎన్నో గొప్ప కార్యాలు పాత నిబంధనలో చేసి ఉన్నాడు. కానీ ఈయన గొప్పవాడంటే 3:30లో దానికి ఆన్సర్ ఉంది, చదవండి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అనే మనస్తత్వం కలిగిన వాడే ఆయన దృష్టిలో గొప్పవాడు. యేసుక్రీస్తుని హెచ్చించే మనసు కలిగిన వాడే ఆయన దృష్టిలో గొప్పవాడు. అప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము మళ్ళీ రండి ఒకసారి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చెప్పి ఆగలేదండి. నెక్స్ట్ వచ్చేది ఇంకా షాకింగ్, చదవండి. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే మరి చూడండి, ఇప్పుడు ఈయన ఎట్ట గొప్పవాడు అని చెప్పించాడు. పరలోక రాజ్యంలో ఉన్నవాడు అది ఎవరు?
నీటితోనూ ఆత్మతోనూ జన్మించినవాడు. అప్పుడు వరల్డ్ కేటగిరీలో ఒక అతన్ని పెట్టి అక్కడ గొప్పతనం చూపిస్తున్నాడు. యోహాన్ బాప్టిజం ఇచ్చే యోహాన్ వచ్చి పరలోక రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో ఇంకా ఆయన ప్రవేశించిన వాడు కాదు. పాత నిబంధన ప్రవక్తలు లిస్టులో ఉన్నవాడు. పాత నిబంధన ముగింపుకు వస్తుంది. పాత నిబంధన ముగింపుకు వచ్చే సమయంలో ఉండినవాడు ఆయన. కానీ కొత్త నిబంధన టైంలో నీటితోనూ ఆత్మతోనూ యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొంది తిరిగి జన్మించిన వాడే పరలోక రాజ్యంలో ఉన్నవాడు. నీటితోని ఆత్మతోనూ బాప్టిజం పొందితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ కేటగిరీకి మార్చేస్తున్నాడు. ఇప్పుడు చర్చి లోపల వచ్చేసాడు అని చెప్పవచ్చు. ఇదివరకు లోకం గురించి కంపేర్ చేసి ఆ ప్రవక్తలంతా కూడా చర్చి లోపల కాదు, వాళ్ళు ఆయన పెళ్లి కుమార్తె కాదు. పాత నిబంధన భక్తులు దేవుడు పెళ్లి కుమార్తె కాదు, వాళ్ళు దేవుడు ప్రేమ పెండ్లి విందుకు పిలువబడిన వారు. మనమైతే పెళ్లి కుమార్తెగా ఉన్నాం, ఇప్పుడు లోపల ప్రవేశించేసాం. ఇప్పుడు వీళ్ళలో గొప్పవాళ్ళు ఎవరు? అల్పుడైన వాడు కూడా వాడికైనా గొప్పవాడు అంటున్నాడు. అప్పుడు మనం ఎలాగైతే చూడాలంటే, ఇప్పుడు ఒక పెద్ద డిస్ట్రిక్ట్ ఉంది, చిన్న డిస్ట్రిక్ట్ ఉంది. ఒక పెద్ద డిస్ట్రిక్ట్కి కలెక్టర్స్ ఉంటారు, చిన్న డిస్ట్రిక్ట్కి కలెక్టర్ ఉంటారు. పెద్ద డిస్ట్రిక్ట్కి ఒక తహసీల్దార్ ఉన్నాడని పెట్టుకోండి, చిన్న డిస్ట్రిక్ట్కి ఒక కలెక్టర్ ఉన్నాడని పెట్టుకోండి. ఎంత మాత్రమైనా ఈ కలెక్టర్ ఆ తహసీల్దార్కైనా పెద్దవాడు. ఎంత పెద్ద డిస్ట్రిక్ట్కి ఆయన తహసీల్దార్గా ఉండినాను, ఆయనకైనా ఆయన పెద్దవాడు. ఇప్పుడు సీఎంస్ ఉన్నారు, పెద్ద స్టేట్స్ ఉన్నాయి, చిన్న స్టేట్స్ ఉన్నాయి. అదే సీఎంస్ దగ్గర మంత్రులు ఉంటారు. నువ్వు ఎంత కంపేర్ మనం చేసినా ఇక్కడ ఉంటే మంత్రి, పెద్ద స్టేట్కి ఒక మంత్రి అయినప్పుడు కూడా చిన్న స్టేట్కి సీఎం అంటే సీఎం కేటగిరీయే వేరు. అలాగే ఈ కేటగిరీయే వేరు అంటున్నాడు. దీంట్లో గొప్పవాడు యోహాను అన్నట్టు. దేవుడి రాజ్యంలో అల్పుడు వాడికైనా పెద్దవాడు. ఇప్పుడు దేవుడి రాజ్యంలో అనగా క్రైస్తవుల మధ్యలో, యథార్థమైన క్రైస్తవుల మధ్యలో, నిజంగానే తిరిగి జన్మించిన క్రైస్తవుల మధ్యలో దేవుడు ఎలా డిసైడ్ చేయబోతున్నాడు? కొంతమంది పాస్టర్లు చెప్పుకునేటట్టుగా గొప్ప కార్యాలు చేసేవాళ్ళ, అధికంగా అద్భుతాలు చేసేవాళ్ళ, అధికంగా దెయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళ, మహత్కార్యాలు ఉన్నాయి. దాన్ని నమ్మేవాళ్ళు నేను ఒకడు, నో డౌట్. పరిశుద్ధాత్మ క్రియలు ఉన్నాయి, డెఫినెట్లీ. భాషల వరాలు ఉన్నాయి, ఎస్. కానీ వీటిలో మహాకృప పొంది అధికంగా దీంట్లో మహత్కార్యాలు చేసి సూచనలు చూపించిన వారు గొప్పవాళ్ళు అంటారా? మనం అంటాం, అవును ఆ సేవకులు చూడండి ఆయన దగ్గర ఇంత జరిగింది, ఈ సేవకులు చూడండి అంత జరిగిందన్న. అది తప్పు కాదు, కానీ అది గొప్పతనం కాదంట. మనం చెప్పట్ల, ఆయన చెప్తున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నారు పాస్టర్ అని మీరు అడగచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి. 19వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అప్పుడు దేవుడు వాక్యాన్ని ఎంతకెంత పాటించేవాడు ఉన్నాడో వాడు గొప్పవాడు. ఎంతకెంత తక్కువ పాటిస్తున్నాడో, తక్కువ పాటించమని ఇతరులకు చెప్తున్నాడో వాడు అల్పుడు. అప్పుడు ఆయన అక్కడ పెట్టిన కేటగిరీ, గొప్పవాడికి పెట్టిన కేటగిరీ యేసుక్రీస్తుని ఎక్కువగా అనుకున్నవాడు. ప్రవక్తల్లో ఒకడు యోహాను స్నాహనుడు. అది వరల్డ్ అగిలిపోయింది. ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత ఏమంటున్నాడు? ఎవరు నా మాటని గైకొన్నవాడు. అప్పుడు ఎవరు దేవుడి యేసుక్రీస్తు హెచ్చింపవలను, నేను తక్కువ అవ్వవలను అనేవాడు. రెండోదిగా యేసుక్రీస్తుని విశ్వసించిన వారిలో ఆయన మాటల్ని గైకొనేవాడు గొప్పవాడు. ఆ మాట గైకొనకుండా కానీ తక్కువగా ఫాలో అయ్యేవాడు, ఒకటి సగంగా ఫాలో అయ్యేవాడు
తక్కువవాడు, అల్పుడు. చదవండి మళ్ళీ ఒకసారి క్లారిటీ కోసం మనం ఇంకొకసారి చదువుతాం. కాబట్టి ఉమ్, ఈ ఆజ్ఞలలో ఉమ్. మిగులు అల్పమైన ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి ఒక దానినైనా మీరి మనుషులకు అలాగు చెయ్య బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. ఆవిడ పరలోక రాజ్యంలో వస్తున్నాడు, కానీ మిగుల అల్పుడు. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. అప్పుడు బోధించే వాళ్ళలోనే ఆ కేటగిరీ ఉంది. ప్రవచించేవాడు, వచన గొప్ప కార్యాలు చేసేవాడి దగ్గర లేదంట. బోధించేవాడు, ఇతరులకి దేవుడి గురించి వివరించేవాడు, వాడే ఆ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతున్నారు గొప్పతనానికి. అయితే వాళ్ళలో కూడా గొప్పతనం ఫాలో అయ్యి బోధించేవాడు, ఫాలో అవ్వకుండా బోధించేవాడు, వీళ్ళే టాప్ మోస్ట్ ర్యాంక్కి రాగలుగుతారు. గొప్పతనం యేసుక్రీస్తు దృష్టిలో ఇలాగనే చూస్తాడు. సో లోకంలో ఉండే ప్రజలన్నిటిలో గొప్పవాడు యోహాను చెప్పేశాడు. ఇప్పుడు మనకు తెలీదు, యోహాను అయిపోయింది. ఇప్పుడు ఎవరు గొప్పవారో దేవుని ఎరగని వారి విషయంలో, లేకపోతే నిబంధనకి బయట ఉండే విషయంలో ఎవరు గొప్పవాడో అది ఆయనే డిసైడ్ చేయాలి. ఏ నాయకుడో, ఏ స్పోర్ట్స్ మనో అది మనకు తెలియదు. అదేలాగా దేవుడిని ఎరిగిన వారు అయితే దేవుడిని ఇంకా అంగీకరించిన వారు, తెలిసి యేసుక్రీస్తు అయితే అంగీకరించకుండా ఉన్న వారిలో ఎవరు గొప్పవారో అది ఆయనే డిసైడ్ చేస్తాడు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారి విషయంలో మహత్కార్యాలు చేసేవారు అనేది కాదు, ఎంత పెద్ద మినిస్ట్రీ పెట్టుకొని ఉన్నారనేది బట్టి కాదు, వాడి మినిస్ట్రీలో ఎంత మెంబర్స్ ఉన్నారనేది బట్టి కాదు, వాడు బోధించేదానికిను వాడు నడుచుకునేదానికి ఉండే క్లోజ్నెస్, దీన్ని బట్టే గొప్పతనము డిసైడ్ అవుతుంది. కాబట్టి మనం అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తుని ఎంత యథార్థమైన హృదయంతో ఎంతకెంత అధికంగా ఫాలో అవుతున్నానో, నా క్రియలు కాదు, నా నడక ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎంతకంత ఆయనకి దగ్గర వాడై ఉంటున్నాడో అంతకంత ఆయన దృష్టిలో నేను గొప్పవాడు అని ఆయన చెప్తాడు అనే డిసిషన్కి మీరు రావాలి, మనమందరం రావాలి. ప్రార్థన చేసుకుంటాం, కళ్ళు మూసుకోండి. ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన దేవా, పోటీ మాలో రాకుండా, ఒకరితో ఒకళ్ళు పోల్చుకోకుండా, ప్రతి ఒక్కరికి దేవుడికి విలువైన వాడు, అమూల్యమైన వాడు అనే మనస్తత్వంతో మేము ముందుకెళ్ళాలి. అన్నిటికన్నా మా మైండ్లో యేసుక్రీస్తు మా జీవితం మూలంగా హెచ్చించబడాలి, మేము తగ్గిపోవాలి, ఆయన మాలో కనపరచబడాలి అనే మనస్తత్వంతో జీవించే జీవితము ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆయన మాటల్ని వినేవారుగా మాత్రం కాకుండా గైకొనేవారుగా మేము ఉండేటట్లుగా మమ్మల్ని ఆత్మలో నడిపించండి. యేసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. విల్ సీ ఇన్ అనదర్ ప్రోగ్రామ్.